హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ ఎండ్ అండి, అంటే జనవరి ఎండింగ్లోదనమాట. ఇప్పుడు కుదిరింది నాకు పోస్ట్ చేయడానికి. ఈ మధ్యన వీడియోస్లో చెప్తున్నాను కదా, వాకింగ్కి కూడా వెళ్తున్నాను అని చెప్పి. సో వాకింగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా చీకటిగా ఉంటుంది 6 o'clockకి కూడా. నేను 6:40 వరకు వాకింగ్ చేస్తాను అనమాట. 6:09, 6:08 అలా వెళ్ళి 6:40 వరకు వాకింగ్ చేస్తాను. చాలా చల్లగా ఉంటుంది, మంచు పడతానే ఉంది ఇంకా కూడా. అసలు ఎంత బాగుందో వెదర్ అయితే. ఆ పక్షుల సౌండ్లు, గంటలు పూజలు చేసుకునే సౌండ్స్ మీరే వినండి. నెక్స్ట్ సౌండ్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్ ఆ 4ంటికి లేచిపోయి పనులు చేసేసుకుంటారనుకుంటా. హైదరాబాద్లో చాలామందిని నేను భారత్ ఎక్సాలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్స్ వచ్చేదాన్ని అనమాట ఇంటికి. ఆ టైంలో చూసేదాన్ని. అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఎంత కష్టపడతారండి బాబు రోడ్స్ మీద. పాపం వాళ్ళకి మనం అస్సలు రెస్పెక్టే ఇవ్వము, కానీ చాలా కష్టపడతారు. ఆ రోడ్లు అలా క్లీన్గా ఉండాలి అని అంటే వాళ్ళు ఎన్ని పనులు చేస్తూ ఉంటున్నాయి. మీకు ఏ పాటికి అర్థమైపోయి ఉండాలి కదండి నేను ఇప్పుడు ఏం కూర వండుతున్నాను అనేది. టొమాటో కోడిగుడ్లు వండుతున్నాను. అందుకని చెప్పేసి కోడిగుడ్లు ఉడకబెట్టడానికి పెట్టాను అనమాట. వాకింగ్ నుంచి కిందకు వచ్చేసిన తర్వాత చెప్పాను కదా 6:40 అలాగా వరకు వాకింగ్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా ఇక్కడైతే రాత్రి తాళాలు అవన్నీ కూడా ఈ మధ్యన మళ్ళీ మంత్ ఎండ్లో కదా లేట్ వస్తున్నాను. ఇంకా తాళాలు అవన్నీ అక్కడే అలా పెట్టేస్తే కొన్ని బట్టలు కూడా ఉన్నాయి దివాన్ మీద. ఇంకా ఇవన్నీ సర్దుదాము కోడిగుడ్లు ఉడికే లోపల అని చెప్పి ఇంకా ఇవైతే సర్దుతున్నా. ఈ మధ్యన మనకి ఇక్కడ బాల్కనీ తలుపు తీస్తే బాగా గాలి వస్తుంది అనమాట. అయితే ఇది ప్లాస్టిక్ది, ఈ వేజ్ ఉంది కదండి అది ప్లాస్టిక్ది అనమాట. అది ఊరికే పడిపోతూ ఉంటుంది కింద. అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, బరువు వెయిట్లెస్గా ఉంటుంది అనమాట. ఇంకా అది అడ్జస్ట్ చేస్తున్నా. అందులో ఉన్న ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, దాంతో కూడా వెయిట్ ఉండదు. పెబల్స్ ఉంటాయి కదా, నాకు తెలిసి అలాంటివి ఏమన్నా వేస్తే వెయిట్ ఉంటుంది అనుకుంటా. ఎప్పుడు గాలి వేసినా పడిపోతుంది అది, తప్పదు. కానీ దాన్ని కొన్నిసార్లు అసలు పట్టించుకోను, కాకపోతే కొంచెం మంచిగా ఉంటుంది కదా లుక్ అని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఆకులు ఒకవైపుకు ఉంటాయి, పువ్వులు ఒకవైపుకి వచ్చేస్తాయి అలా పడిపోయిన తర్వాత. అవైతే అడ్జస్ట్ చేస్తున్నా. బట్టలు మడత పెట్టే విషయం అయితే మట్టుకి నాకు 99% అసలు నచ్చదండి. ఐరన్ చేసే బట్టలు ఏముంటాయా అని చెప్పి ఫస్ట్ అయితే అవి తీసుకొని వెళ్ళి లోపల పెడుతున్నాను. చాలా బట్టలు అక్యూములేట్ అయిపోయాయి. నేను అసలు తనని పిలవట్లేదు. ఇంకా బట్టలు లేవు అని అనుకుంటే తప్ప పిలవట్లేదు అనమాట ఈ మధ్యన కొన్ని నెలల నుంచి.
తను వచ్చి తీసుకొని వెళ్ళాడులేండి. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు. నేను ఊరు వెళ్తున్నాను బేసిక్గా, అందుకని ఇప్పుడు నాకు అవసరం అయిందనమాట. నేను ఎక్కడికి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకో ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఫాస్ట్గా మడత పెడుతున్నాను. నేను అనుకుంటాను అస్సలు బట్టలు దివాన్ మీద కానీ, కుర్చీలో కానీ, మంచం మీద కానీ ఉంచకూడదు అని అనుకుంటాను. నేను అలా అనుకుంటాను అంతే, కానీ అక్కడ నేను చేసే పని నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యన ఈ బాల్కనీ ఎందుకో బాగా నచ్చుతుంది నాకు. పైనంతా ఖాళీ చేసేసాను కదా, కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి వేయాలి. యాక్చువల్గా వేస్తాను. ప్లస్ అలాగే హ్యాంగింగ్ ప్లాంట్స్ అవి పెడదామని డిసైడ్ అయ్యాను. సో అవి కూడా తీసుకుని రావాలి. నర్సరీ మేళా కంటే నాకు ఎందుకో నర్సరీలోనే తక్కువ రేట్లు ఉంటాయేమో అనిపించిందండి. దట్టు నేను లాస్ట్ డే వెళ్ళాను. మీలో ఎంతమంది నర్సరీ మేళాకి వెళ్ళారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మొక్కలు ఉంటాయి అని, తొట్టెలు ఉంటాయి అని చాలామంది చెప్పారు. వీడియోసే చూశానులేండి. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈసారి వెళ్తే దట్టు నేను ఏం చేశానంటే బిఫోర్ డే వెళ్ళాను అనమాట. అంటే రేపు ఎగ్జిబిషన్ క్లోజ్ చేసేస్తారు అని అనగా బిఫోర్ డే వెళ్ళాను. నాకైతే ఏమీ నచ్చలేదు. దట్టు నాకు ఏమనిపించిందంటే మనకి నర్సరీలోనే తక్కువ రేటుకి వస్తుంది అక్కడికంటే అని అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ మొక్కలు కానీ తొట్టెలు కానీ. కాకపోతే మనం అక్కడ ఏం కొనుక్కోవచ్చు అంటే మనకి యాక్సెసరీస్ కావాలి కదా, మొక్కల్ని కలుపు తీయడానికి కానివ్వండి, సాయిల్ లూజ్ చేయడానికి, ఇలాంటి యాక్సెసరీస్ ఉంటుంది కదా, అలాంటివి కొంచెం మంచిగా ఉన్నాయి తక్కువ రేట్లో అని అనిపించింది. దట్టు బెస్ట్ క్వాలిటీలో. ఎందుకంటే నేను చైనా బజార్లో అలా కొంటే 2 సార్లు పాడైపోయినాయి అనమాట. అలా అనిపించింది నాకు. బాగున్నాయి అని అనిపించింది. నేను అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చాను, అదేంటి అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడైతే ఎండిపోయిన ఆకులు ఈ మధ్యన కడిగాను కదా బాల్కనీ, ఎండిపోయిన ఆకులు అప్పుడైతే తీయలేదండి. ఎందుకంటే నాకు అటు కారిడారు ఇటు బాల్కనీ కడిగేసరికి చాలా టైం పట్టిందనమాట. అందుకని నాకు టైం ఉన్నప్పుడల్లా ఈ మొక్కల్లో ఎండిపోయిన ఆకులు అయితే తీస్తున్నాను. తనైతే వచ్చింది, పనంతా అయిపోయింది. ఇంకా మ్యాట్స్ వేస్తున్నాను నేను, తనేమో ముగ్గు పెడుతుంది. తినైతే ముగ్గులు బాగా పెడుతుందండి. ఇంకా నేనైతే తనతోనే పెట్టిస్తాను. ఆ గీతల ముగ్గులు కాదు, కొంచెం మంచి ముగ్గులు వెయ్యి అని చెప్తూ ఉంటాను అనమాట. మంచిగా పెడుతుంది తను. సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ కూర అంతా చేసేసాను. వంట చూపించాను కదా, కోడిగుడ్లు టమాటా వండాను అనమాట. కోడిగుడ్లు తెప్పించాను, తీసుకొని వచ్చింది అవి కూడా మొన్న. ఇంకా పని అయితే అయిపోయింది. మ్యాట్స్ ఇంకా ఎక్కడవక్కడ వేయాలి. బేసిక్గా నాకు మ్యాట్స్ ఉంటే వాటిని నేనైతే వాషింగ్ మిషన్లో వేసేస్తానండి మ్యాట్స్ కూడా. కానీ ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, మనము లిక్విడ్ వేస్తాం కదా, ఆ ఫ్రేగ్రెన్స్తో ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందో ఇల్లు అయితే. ఇంకా మ్యాట్స్ కూడా ఎక్కడవక్కడ వేసేసిన తర్వాత ఇందాక బట్టలు మడత పెట్టాను కదా, ఆ బట్టలు సర్దుతున్నాను అనమాట. యాక్చువల్గా త్వరగా లేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే నేను ఈ మధ్యన 5:15, 5:30 ఈ మధ్యలో లేస్తున్నాను అనమాట. ఇంకా వాకింగ్కి కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి 6:05, 6:10 అలా ఆ లోపల వెళ్తున్నాను వాకింగ్కి. అది కంపల్సరీ అని అనుకున్నాను. ఇంకా ఫుడ్ కూడా కొంచెం చూపిస్తున్నాను కదా, కూర ఎక్కువ అన్నం తక్కువ అలా తింటున్నాను. దట్
అన్నట్టు. నేను స్టీమర్ తెప్పించాను కాబట్టి స్టీమ్డ్ కుక్ ఫుడ్ తిందాము అని డిసైడ్ అయ్యాను. అది కాకుండా నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను. దాని పేరు సడన్గా గుర్తు రావట్లేదు నాకు. స్ప్రౌట్స్ మేకర్ అనమాట. అది కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ తెప్పించాను అనమాట. సో ఇంకా కొంచెం హెల్దీ లైఫ్ లీడ్ చేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను. ఎంతవరకు చేస్తాను అనేది చూడాలి. ఇంకా బట్టలు అయితే సర్దుతున్నాను. ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి అనేది కూడా తీసి బయట పెట్టేశాను. సో చెప్పాను కదండి, బట్టలు కూడా లేవు. నేను తనని ఇంకా పిలవలేదు ఐరన్ చేయడానికి కూడా, కానీ ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. ఏది వేసుకోవాలి అని ఎప్పుడూ నాకు డైలమా ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని బట్టలు లోపల పెట్టి ఇంకా ఈరోజు బట్టలు వేసుకునేవి అయితే బయట పెట్టాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టుకుని స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడమే. కానీ నాకు ఏమనిపించిందంటే, డిష్ వాషర్ మీద ఒక మనీ ప్లాంట్ వాటర్లో పెట్టాను కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా, నీళ్ళల్లో పెడితే ఎంత మంచిగా రూట్స్ వస్తాయి అనేది. అసలు చూడడానికి ఎంత బాగుంటుందో ఆ ప్లాంట్ అయితే. అందులో నేను 3 రకాల మొక్కలు వేసాను అనమాట. చాలా బాగుంటుంది అది. అవి దుమ్ము పట్టేశాయి. చాలా రోజులు అయ్యింది కడక్క అని చెప్పి ఇంకా ఇంట్లో పెట్టిన మనీ ప్లాంట్, అంటే బెడ్రూమ్లో పెట్టిన మనీ ప్లాంట్ ఒకటి, అలాగే డిష్ వాషర్ మీదది ఒకటి, ఈ రెండు కొంచెం దుమ్ముగా కనిపిస్తే అవి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇవి రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇది వింటర్ కదా అందుకని వస్తున్నాయి అని అనుకుంటారేమో. వింటరే కాదు, సమ్మర్లో కూడా మనము వీటికి మంచిగా ప్రొటెక్ట్ చేస్తే, అంటే వాటర్ ఎప్పటికప్పుడు తీసి మార్చేసి మరి ఇంకిపోయేంత వరకు అలా ఉంచేసి, వింటర్లో అయితే నేను అలాగే ఉంచేసానులేండి. పాపం అప్పుడు కూడా ఈ మొక్కలు సర్వైవ్ అయ్యాయి. ఇంకా అలా ఉంచకుండా మంచిగా కేర్ తీసుకుంటే సమ్మర్లో కూడా మొక్కలు ఇంట్లో మంచిగా పెంచుకోవచ్చు, దట్టు నీళ్ళల్లో అనమాట. చాలామంది అడుగుతారు నన్ను, అసలు మొక్కలు నీళ్ళల్లో పెరుగుతాయా అని. నేనే ఎగ్జాంపుల్. ఈ పెద్ద టబ్ ఉంది కదా, ఇది రెడ్ కలర్ది, ఇందులో 3 రకాల ప్లాంట్స్ పెట్టాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చినాయో. రూట్స్ అయితే చాలా చిక్కగా ఉన్నాయి అన్నమాట. నాకు ఆ రూట్స్ ఎక్కడ పాడైపోతాయో అని భయం వేస్తుంది, కానీ భలే వచ్చినాయండి రూట్స్ అయితే. ఇందులో 3 రకాలు వేసాను. ఒకటి మనీ ప్లాంట్, ఒకటేమో ఎడీనియం కాదు, ఎలిఫెంట్ ఇయర్స్ ఒకటి వచ్చేసి మర్చిపోయాను దాని పేరు సడన్గా. దానికి ఎక్కువ పురుగులు పడతాయి. ఇక్కడ కూడా ఏముంది చెప్పండి, పక్కన స్ప్రెడ్ అవ్వడానికి పురుగులు. ఇక్కడ ఇందులో పెట్టిన మొక్కలు కూడా పురుగులు పట్టినాయి. నేను అప్పుడు ఏం చేశానంటే ఫాస్ట్గా దాన్ని తీసి క్లీన్ చేసేసాను, కడిగేసాను అనమాట, వాష్ చేశాను. ఇంకప్పుడు పురుగులన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. రూట్స్ చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. అసలు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్స్కి అయితే రూట్స్ కొంచెం నల్లగా ఉన్నాయి, కానీ ఇంకొక ప్లాంట్ రూట్స్ అయితే ఎంత తెల్లగా ఉన్నాయో. నేను అవి సారి దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుంది. దట్టు నేను దీన్ని డిష్ వాషర్ మీద పెడతాను. బాల్కనీలో నుంచి గాలి వస్తుంది కదా, మంచిగా ఊగి చూడ్డానికి కూడా భలే ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో. మొక్కల్ని చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది నాకైతే. నాకు అంత మంచిగా పెంచుతున్నాను, అంత ప్రేమతో. నేను ఈ మొక్కల్ని పెంచడం కొన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను అనమాట, విజయవాడలో ఉన్నప్పటి నుంచి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.